ఏంటి అసలు ఈ నోటీసులు ఎంతమందికి ఇన్ని మీడియా ఛానళ్లకు ఇట్లా ఇండిపెండెంట్ పర్సన్స్కి ఎందుకు పంపించింది అంటే ఏమన్నా సమాధానం దొరికిందా మీకు? అంటే మొట్టమొదటిగా దీని గురించి మాట్లాడితే ప్రపంచంలో నాకు తెలిసి బిల్కిస్ బానో కేసులో కూడా ఇంత పెద్ద దస్త్రం ఉండకపోవచ్చు. ఓకే. సో నేను ఏమంటానంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటది. ఎప్పుడు కూడా ఇప్పుడు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. అది ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చేసినా మీడియాలో చూపించడం అనేది మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అంటే ఒక వాహకంగా మీరు పనిచేస్తూ ఉంటుంటారు అన్నట్టు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే పత్రికా స్వేచ్ఛను హరించడానికి మంగ్లీకి ఉన్నటువంటి రైట్ ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే ఇంత అంటే మాట్లాడినటువంటి టీవీ ఛానల్స్ అన్నిట్లోని అందరికీ ఈవెన్ ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మంగ్లీ గారు నోటీస్ పంపించారు. మరి ఇంత చేస్తున్నారే, మరి ఎందుకని మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసినటువంటి లేదంటే మీరు కూడా ఇంక్లూడ్గా భాగస్వామ్యంగా ఉన్నారని చెప్పి చాలామంది చెప్తున్నారుగా, మరి వాళ్ళ మీద ఎందుకు స్టిల్ ఎంతవరకు కేసు పెట్టలేదు? ఏం రమవత్ మధు మీద కానివ్వండి, బాలాజీ నాయక్ మీద కానివ్వండి. బాలాజీ నాయక్ అంటే నా కేటగిరీ కాదనుకోండి, సరే అతను దేవరకొండ నల్గొండ. సో మిగతా వాళ్ళు ఎవరైతే భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, సింగర్ మంగ్లీ తమ్ముడు శివ, మరి వాళ్ళ మీద ఎందుకని కేసు పెట్టలేదు? అంటే పత్రికల మీద కేసు పెడితే పత్రికలు ఇది ఇండైరెక్ట్గా భయపెట్టడమా? అంటే పత్రికలను భయపెట్టేంత స్థాయికి ఆవిడ ఎదిగారా? ఆవిడ ఏమన్నారు? ఏదో డీజీపీని కలిసిన తర్వాత లక్డికాపూర్లో ఉన్నటువంటి డీజీపీ గారి ఆఫీసులో ఆయన కలిసిన తర్వాత నేను మీడియా కుటుంబం నుంచి వచ్చాను, మీడియా అంటే నాకు ఎంతో గౌరవం, మీరే నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళినని చెప్పినటువంటి మంగ్లీ గారు మరి ఈరోజు దాదాపుగా 40 మందికి ఏది ఇన్క్లూడింగ్ TV9తో పాటుగా మిగతా ఎన్టీవీ అన్నీ ఇక ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఇలా అందరి మీద నోటీసులు పంపించడానికి గల ఆంతర్యం ఏంటి అంటే నా గురించి ఎవరు మాట్లాడినా సరే మీకు అంటే చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇది. అంటే ఏమనుకుంటున్నారు? అలాంటప్పుడు మోడీ గారు ఎన్ని నోటీసులు పంపించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని నోటీసులు పంపించాలి, ఈ ఎవరి గురించి పంపినా సరే వాళ్ళందరూ ఎన్ని నోటీసులు పంపించాలి? అలాంటప్పుడు మీడియా యొక్క ప్రస్థానం, మీడియా యొక్క ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటుంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఈవిడ తెరలేపినట్టు కదా, నేను కేసులు పెట్టి వీళ్ళని భయపెట్టేస్తా. ఎప్పుడు కూడా మీడియా ఛానల్ అనేవి భయపడదు, ఎందుకంటే మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఈరోజు ఈ పెద్ద భారీ స్కాము ప్రజల్లోకి రావడానికి మీడియానే ముఖ్య భూమిక పోషించింది. అలాంటి మీడియాని నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే కోర్టు నుంచి ప్రూవ్ చేసుకొని రా. అప్పుడు అదే మీడియా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. అదే మీడియా అరే నిజంగానే తప్పు చేయలేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులే అడ్వకేట్ సుబ్బు ద్వారా మిస్గైడ్ అయ్యారు అని మిస్లీడ్ చేశారు అని చెప్పి మీరు చెప్పొచ్చు కదా. ఎందుకు మీకు ఆ భయం? అంటే మీడియా ఛానల్ అన్నీ నోరు నొక్కేస్తే మీరు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అంటారా? మరి అలాంటప్పుడు డ్రగ్స్ పార్టీ అని చెప్పి వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు మీరు మీడియాకి నోటీసులు పంపించలేదు? మీరు పలానా ఎవరో చింతామణి గారు ఇలా చేశారు, ఇది జరగలేదు, అది జరగలేదు అని అన్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు నోటీసులు పంపించలేదు? మీరు బూతుపాట్ల పాడినప్పుడు టెలికాస్ట్ చేసినప్పుడు ఎందుకు మరి మీ గురించి? మరి మీరు అదే మీడియా ఛానల్లో వచ్చినప్పుడు అసలు మీడియా ఎంటైర్ మీ వీడియోలన్నింటినీ డిలీట్ చేయాలి. దయచేసి మీడియా వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఆమెను బ్యాన్ చేయాలి. ఏంటంటే ఇంత దుశ్చర్య నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఎన్ని మీడియా ఛానళ్ళకి నోటీసులు పంపించి ఉండకపోవచ్చు. బహుశా చరిత్రలోనే ఇదే మొదటిది. అంటే ఎంత అహంకారపూరితమైనటువంటి చర్య అంటే సమాజంలో ఉన్నటువంటి మంచిని, సమాజంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని జనాలకు చేరవేసే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి చూడలేరు కదా, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్లు చూడలేరు కదా. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో ఎవరైనా సరే ఎక్కడైనా సరే కూర్చొని చాలా ఈజీగా న్యూస్ని చూడొచ్చు. అలాంటి న్యూస్ మీడియాని మీరు తప్పుపడుతున్నారా? అంటే న్యూస్ ఛానల్ అన్నీ కూడా మీ విషయంలో తప్పు చేసినా? అంటే మీ విషయంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా తప్పు చేశారా? అసలు దీనికి నాకు అగమ్యగోచరంగా ఉంది. ఎందుకని మంగ్లీ గారు ఈ విషయాన్ని అంటే తాను జడ్డ కోతి వనమంతా చిన్నట్టు తాను చెట్టమే కాకుండా మిగతా వాళ్ళందరికీ రంగు పొలమాలని చూస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. మీకు ప్రధానంగా మీ పేరు కూడా ఈ నోటీసులలో కనబడతా ఉంది. 17 స్పెషల్గా 17వ పేరు మీ పేరే ఉన్నట్టుంది. దాంతో పాటుగా మీకు సంబంధించి ఈ యొక్క నోటీస్లో ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టుగా ఉన్నారు. అసలు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఏంటి అసలు? ఎస్, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అడిగారు మిమ్మల్ని? నేను ఇంకా చూడలేదండి, నాకు ఈ రోజు ఇది అందింది. ఇది ఈ రోజు అంటే నేను 7th నా నేము, 17 నా నేము. సో నేను ఇంతవరకు దీన్ని చూడలేదు. ఎక్కడ ఎన్ని ఇగోండి ఈ దస్త్రమే కాదు, ఇక్కడ కూడా ఇంకొక దస్త్రం ఉంది, మీకు చూపిస్తే దానికి సంబంధించింది. ఏంటిది? నిజంగా నాకు తెలిసి రామాయణం కూడా ఇన్ని పేజీలు ఉండకపోవచ్చు, అన్ని రామాయణాలు కలిపిన. నాకు చూస్తే చాలా జాలేస్తుంది.
అరే ఓకే. ఏంటి ఇదంతా ఉమ్, ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడి మీరు సమాజానికి ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు మంగ్లీ గారు? నిజంగా నాకు తెలిసినంత వరకు ఇది అంటే ఇది దీన్ని ఏమంటారు అంటే ఒక చాతగాని చర్యగా మనం అభివర్ణించవచ్చు. ఓకే. దీనికి ఎలాంటి రిప్లై ఇవ్వబోతా ఉన్నారు మరి మీరు? తప్పకుండా ఇప్పుడు ఉమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్ అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలా, అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించలా, దూషించలా, మీ మీద బురద జల్లలా. నాకు నా క్లయింట్స్ ఏమైతే చెప్పారో ఏవైతే ఇచ్చారో నేను అదే మీడియాకి చెప్పా, అదే ఇచ్చా. అలాంటప్పుడు స్కాముల గురించి పక్కకు పెడితే మరి రౌడీ షీటర్ల గురించి మరి ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఆ రౌడీ షీటర్ల ఫ్యామిలీలు కూడా వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి మీడియాకి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అంటే మీరు తప్పు జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుదామని చెప్పేసి అంటే మీడియా నోరు నొక్కేద్దామని చూస్తున్నారా? అంటే ఈరోజు ప్రధానమైన మీడియాలు శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపొద్దున మిమ్మల్ని ఏ విధంగా కవర్ చేస్తే, ఆ ఛానల్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగా రేపొద్దున గౌరవిస్తే, ఇవన్నీ కూడా మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే త్రూ కోర్టు ద్వారా మేము వేసిన కేసులు ఫేస్ చేసి మీరు క్లీన్ చిట్ తీసుకొని రండి. అదే మీడియా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుది. ఎందుకు మీకు అంత భయం? ఎందుకు మీకు అంత వెన్నులో వణుకు? మీరు ఇంత చేసినటువంటి మీరు ఎందుకని బాధితుల తరపున మరి ఇంతవరకు కూడా నేను ఉంటానని చెప్పేసి ఎందుకని ఎవరైతే మీ పేరు చెప్పుకోను లేకపోతే ఇంకోటో చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా స్టిల్ కేసు వేయలేదు? ఇప్పుడు చూస్తే మంగ్లీ యొక్క దుశ్చర్య ఇందులోనే మీకు కనపడుతుంది. ఏంటనంటే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఇప్పుడు ఇందులో ఎక్కడికి కూడా మన టీవీ ఛానల్ పేర్లు, తర్వాత అడ్వకేట్ సుబ్బు పేరు, మిగతా వాళ్ళే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ రమావత్ మధు కానివ్వండి, లేదంటే శైలజ చౌహాన్ కానివ్వండి, మధు పేరు ఒకటి ఉన్నట్టుగా అదే అంటున్నా. ఇప్పుడు మధు ఒక్కడు ఉంటే ఈ ఏదైతే నోట్ల కట్టలు లెక్కబెట్టి ప్రధాన నిందితుల్లో ఒకడైనటువంటి భరత్ కుమార్ చౌహాన్ పేరు ఎందుకు లేదు? శైలజ చౌహాన్ పేరు ఎందుకు లేదు? వీళ్ళ తమ్ముడు శివ పేరు ఎందుకు లేదు? తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో బాలాజీ నాయక్ పేరు ఎందుకు లేదు? మిగతా పలుగు తండాలో ఇంకా చాలా మంది పేర్లు లేదు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? అంటే వాళ్ళ పేర్లు పెడితే వాళ్ళు రేపొద్దున బయటకు వస్తే మీకేమన్నా ప్రమాదం వచ్చి అంటే వాళ్ళతో మీకున్న లింకులు ఏమైనా బయటకు వస్తాయి అని భయపడుతున్నారా? ఎందుకు మరి వాళ్ళ పేరు యాడ్ చేయలేదు మంగ్లీ గారు? దయచేసి దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు అని అంటే మీడియా ఛానల్తో పాటుగా అందరినీ బ్లేమ్ చేసి అందరూ చెడ్డ పనులు చేశారు, మీరు ఒక్కరు మాత్రమే నీతిగా నిజాయితీగా ఉన్నారని దీని అర్థం. అంటే మీరు ఏం సమాజానికి చెప్పబోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మీరు ఎవరినైతే కొన్ని రోజుల పాటు పట్టుకొని తిరిగాడో హిమకాంత్ రెడ్డి అని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నట్టు అతను ఇప్పుడు పోలీసుల కస్టడీకి కూడా కోరనపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు మీరేమైనా ములాఖతులో కలిసారా ఏంటి? అసలు ఇంతవరకు నేను ములాఖతులు కలవలేదు. అతనికి అరెస్ట్ అయినప్పుడు యాంటిసిపేటరీ కూడా వేయలేదు. ఎందుకంటే మనకి ఆ రోజు ఇసలు ఈ స్కామ్ బయటకు రావడానికి తిరుమల ద్వారా మూలకర్తే ఈ హిమకాంత్ రెడ్డి. నిజంగా అతను స్కామర్ అయితే బయటకు ఎందుకు వస్తారు? మీడియా ముందుకు ఎందుకు పోతారు? ఒకవేళ నిజంగా అతను తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎందుకు అని అంటే ఇక్కడ బాధితులు మెయిన్. హిమకాంత్ రెడ్డి గొప్పవాడు కాదు, మంగ్లీ గొప్పవాళ్ళు గారు, ఇంకెవరో గొప్పవాళ్ళు గారు. ఇందులో ఎవరున్నా సరే, ఈవెన్ ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఇందులో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ బాధితులకి వాళ్ళ డబ్బులు అందజేయాలి. సో అందులో మీడియా, అడ్వకేట్ సుబ్బుతో పాటు మీడియా కూడా కలిసి పనిచేసింది. మరి మీడియా ఏ ఆధారం లేకుండానే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా నెల వరకు కూడా శాటిలైట్ ఛానల్స్ ఏవి కూడా వీటిని ప్రసారం చేయలేదు. ఎప్పుడైతే ఆధారాలు పట్టుకొని, ఎప్పుడైతే బాధితులు రోడ్లు ఎక్కారో, ఎప్పుడైతే బాధితులు చనిపోతున్నారో, ఎప్పుడైతే బాధితులు వాపోయి అయ్యా మాకు అన్యాయం జరిగింది మహాప్రభు అంటే మరి అలాంటప్పుడు ఎవరైతే పలుగు తాండాలో పాలు తాండాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఎందుకు నోటీసులు పంపించలేదు? ఓకే. ప్రధానంగా ఇక్కడ ఒకటి మనకు క్లియర్గా ఒక ఒప్పంద పత్రం కనబడతా ఉంది. ఈ ఒప్పంద పత్రం ఒకసారి మీరే చూడండి. మీరు దీనిపైన చాలా సార్లు ఆరోపణలు చేశారు, దానికి సంబంధించిన సమాధానం ఇక్కడ కనబడతా ఉన్నట్టు ఒకసారి మా మీడియా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూపిస్తా. ఒకసారి దీన్ని క్లోజ్ గా తీయండి. ఇది ఏ డేట్ ఉందండి? 30వ తారీఖు ఏప్రిల్ 2026 12 గంటల ఆ ప్రాంతంలో ఉంది. ఇది డిక్లరేషన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సో ఇది ఎప్పుడు 30వ తారీఖు. కంప్యూటర్ని అయితే మనం మోసం చేయలేం కదా. మనం ఇష్యూను బయటకు తీసుకొచ్చింది ఎప్పుడు? మార్చిలో. వీళ్ళతో ఇలా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఎప్పుడు? దానికంటే ముందు 2025 26 స్టార్టింగ్ లో. మరి అప్పుడు రాని అగ్రిమెంట్ ఎప్పుడైతే 30వ తారీఖు ఏప్రిల్లో ఎట్లా బయటకు వచ్చింది? అంటే దీన్ని ఆంతర్యం ఏంటి?
ప్రజలు అడ్వకేట్లు కోర్టులు పిచ్చివనా మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది కదా, 30వ తారీఖు ఏప్రిల్ 2026 అంటే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎలా అగ్రిమెంట్ సేల్ అయింది? ఇది ముందుగానే ఎందుకు అవ్వలేదు? ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత ఈ డబ్బులు పడ్డాయి అనుకోండి, మీరు చెప్పింది కరెక్టే. ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఎప్పుడు? ఈ సేల్ అగ్రిమెంట్ బయటకు వచ్చింది ఎప్పుడు? అంటే మొన్న వచ్చింది, 8 రోజుల క్రితం వచ్చింది. ఈ నోటీసులు పంపించిన రోజే వీళ్ళు దీన్ని మనకు చేసినట్టు మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. అంటే మంగ్లీ గారు దీంట్లో ఏం ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు? సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఇక్కడ క్లియర్ గా ఒకటి మెన్షన్ చేశారు ఏంటంటే, మేడ్ ఆఫ్ దిస్ 5th డే ఆగస్ట్ 2025 ఆఫ్ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. సత్యవతికి అండ్ రమావత్ మధు ఎవరైతే A1 అసలు ఫస్ట్ ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడడానికంటే ముందే నేను ఒక చెప్పండి. అసలు రమావత్ మధు ఎవడో నాకు తెలియదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా మీడియా ముఖంగా చెప్పారు కదా. అవును, మరి వీళ్ళకి ఈ అగ్రిమెంట్ ఎలా జరిగింది? ఇప్పుడు ఈ రమావత్ మధు ఎవరు, ఈ అభిషేక్, ఈ బాలాజీ నాయక్ ఎవరు, హేమాకాంత్ రెడ్డి, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు వీళ్ళంతా అంది. వాళ్ళ తమ్ముడు కూడా ఏం చెప్పి మేము ఒకేసారి కలిసామన్నారు. మరి ఒకేసారి కలిసామని చెప్పారు. మరి అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. 30వ తారీఖు చేసిన అగ్రిమెంట్ ఇది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా సరే అగ్రిమెంట్ అయింది మా డేటే మనకు మెయిన్. 30వ తారీఖు ఏప్రిల్ 2026 తారీఖు అయిందంటే అసలు నాకు ఆడెవడో తెలియదు అన్నోడితో మీకు ఎట్లా అగ్రిమెంట్ అయింది? ఇప్పుడు మనం 8 రోజులు ఈ నోటీస్ పంపించడానికి ముందు, ఈ నోటీస్ పంపించే రోజే అది అగ్రిమెంట్ చేశారు. అంటే జనాల్ని, మీడియాని, కోర్టుని మీరు పిచ్చి వాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? మీరు దీన్ని క్లియర్ గా రిజిస్టర్ ఆఫీస్ కూడా కనబడతా ఉంది. ఇది ఇక్కడనేమో మరి 3rd December 2025 అని రాసింది. ఏది 3rd December 2025 అంటే దీని అర్థం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఈ డే ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఈ డే ఇది ఎప్పుడు చేశారు మీరు? దయచేసి ప్రజలారా గమనించండి. 30వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే మీకు 3వ తారీఖు డిసెంబర్ 2025వ తారీఖు స్టాంప్ ఎలా పడుతుంది? దయచేసి గమనించండి. ఇది అసలు దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ నాకు తెలిసి అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తప్పుగా ఉన్నాయి అంతే కదండి. ఇప్పుడు ఈ 100 రూపాయల బాండ్ పేపర్ ఎప్పుడు పర్చేజ్ చేశారండి వీళ్ళు? 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు 2026 సంవత్సరంలో పర్చేజ్ చేశారు. మరి 3 డిసెంబర్ 2025 తారీఖు ఎలా ఉంటుంది? ఎలా అవుతుంది? ప్రజలారా మీరందరూ గమనించండి, ఇది ఒక క్లియర్ కట్ స్కామ్. ఇది చెప్పకనే అన్ని సార్లు దొరికిపోతూనే ఉన్నారు. కాబట్టి మీరందరూ గమనించండి. ఒకవేళ దీనిలోని ఆంతర్యం ఏంటో నాకు తెలీదు. ఏది 30వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు ఉన్న డాక్యుమెంట్ మీద 3 డిసెంబర్ 2025వ తారీఖు ఉన్నటువంటి స్టాంప్ ఏ విధంగా ఉంటుందో మరి ప్రజలే మీరే నిర్ణయం చేయాలి. దాని గురించి నేను కోర్టులో ఇక్కడ ఎక్కువ మాట్లాడలేను, కోర్టులో చూసుకుందాం. అంటే వీటిని ఇప్పుడు మనం గమనిస్తే దీనిలో క్లియర్ గా మెయిన్ గా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, మంగ్లీకి మధు నుంచి డబ్బులు పోయాయని చెప్పిన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా కనబడతా ఉంది. ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడి ఎప్పుడు డబ్బులు వచ్చాయి, ఎప్పుడు ఏం జరిగింది. మరి అసలు ఇవన్నీ ఎందుకు మరి మీడియా ముందే చెప్పలేదు? ఏమండి, మంగ్లీ గారి మీద ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ నాతో వెలిగి, అవునా సార్ ఇలా జరిగిందా సార్, మరి రండి మనందరం కలిసి, నన్ను కూడా ఇట్లా మోసం చేసింది సార్, నాతో కూడా ఇట్లా బదనాం చేసే కార్యక్రమం చేసింది సార్ అని చెప్పి ఆ రోజే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఆ రోజే అతని మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు? ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మార్చి 21వ తారీఖు ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కార్యక్రమాలు చేశారు తప్ప, మరి నేను మార్చి 21వ తారీఖు మీరు 21, 22, 23 తారీఖులో మీరు మాట్లాడినప్పుడు మరి ఎందుకు వీటన్నిటి గురించి మాట్లాడలా? ఎందుకు ఎక్కడ బాలాజీ నాయక్ గాని మధు గురించి అసలు ఆడెవడో మాకు తెలియదని ఎలా చెప్పారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఏనండి నాకు తెలిసి. ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అబద్ధం చెప్పేవాళ్ళండి. ఏ డేట్ లో ఉన్నాయో తెలిసింది కదా. ఆ డేట్ లో ఉన్న దాంట్లో ఇప్పుడు ఒకటండి, ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు పలానా నేను 2025 డిసెంబర్ లో డబ్బులు ఇచ్చా, నేను ఏప్రిల్ 30వ తారీఖు అగ్రిమెంట్ చేసుకుంటానా? డబ్బులు ఇచ్చిన రోజు అగ్రిమెంట్ చేసుకుంటా, డబ్బులు ఇచ్చిన 6 నెలలకి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను నేను. ఇక్కడ ఆర్ మధు అని చెప్పేసి ఉంది, ఈ సంతకం కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటారా? మీకు ఇంకొక విషయం చెప్తా. ఈ మధుకు అసలు ఇది మధు సంతకం కానే కాదు. మధుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి సైన్ ఇది ఒకసారి తీయండి కాసేపు. ఒక్క నిమిషం, నేను దీన్ని అంతలో నేను ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు చూడొచ్చు.
మోడ్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ పేడ్ బీయింగ్ పేడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి విషయంలోనే జరిగింది మా మధ్యలో ట్రాన్సాక్షన్ అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మంగ్లీ క్లియర్గా 2 కోట్ల రూపాయలకు 2 crore రూపీస్కి తన యొక్క ఇంటిని సేల్కు పెట్టింది. దానికి 25 లక్షల రూపాయలు ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చాడు మధు అని చెప్పేసి చెప్తూనే, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది చెప్తూనే ఇక యొక్క అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ది ఎర్లియర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డేటెడ్. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సింది చెప్పండి ఏంటంటే, చెప్పండి. అది ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు, నేను మీకు వెంటనే అందజేస్తా. ఇది ఈ ఒకసారి దగ్గరగా చూపించండి. 27వ తారీఖు 3వ నెల 2026 తారీఖున అవును, నేను కంప్లైంట్ పెట్టింది. ఎప్పుడండి? 27వ తారీఖు 3వ నెల 2026 పంజాగుట్టలో. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందండి? 7వ తారీఖు 4వ నెల. దీంట్లో A1 ఎవరున్నారండి? ఒకసారి దీన్ని ఒకసారి దగ్గరగా చూపించండి. ఎవరున్నారండి? మంగ్లీ ఉన్నారు కదా. మరి ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరున్నారండి? A1 మంగ్లీ, A5. ఇది ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణ డిపార్ట్మెంట్ లో ఆ రోజు నాకు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇది. ఇప్పుడు ఎవరైతే ఇది ఉందో దీంట్లో ఎందుకని మంగ్లీ A1 గా ఉన్నటువంటి మంగ్లీ ఎందుకు A5 గా మారారు? ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి స్థాయిలో ఇది అసలు ఇంకోటి ఏంటంటే, దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇది మధు సైన్ కాదు. ఓకే, మధు ఇది ఏ తారీఖు జరిగి, ఇప్పుడు ఏప్రిల్ 30వ తారీఖు ఈ డాక్యుమెంట్ కొంటే, ఏప్రిల్ 30వ తారీఖు డాక్యుమెంట్ కొంటూ జైల్లో ఉన్న మధు ఎప్పుడు వచ్చి సంతకం పెట్టిండండి? ఏప్రిల్ 30వ తారీఖు డాక్యుమెంట్ కొంటే జైల్లో ఉన్న మధు ఎప్పుడు వచ్చి సంతకం పెట్టిండు? ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జైల్లో ఉన్న మధు వచ్చి సంతకం పెట్టిండు? జైల్లో ఉన్న మధు వచ్చి సంతకం పెట్టి చక్కగా హాయిగా కారులో వచ్చేళ్ళిండా? అసలు మధు సంతకానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? దీంట్లో ఉన్నటువంటి ఎప్పుడు ఎవరైతే అడ్వకేట్ సార్లు ఉన్నారో మీరు కూడా కొంచెం దయచేసి ఈ జ్ఞానాన్ని ఉపయోగించి దీని మీద కొంచెం సుదీర్ఘంగా చేసి తప్పులు చేయకోకుండా అయినా సరే అక్రమాలు సలహా ఇస్తారా? ఒకవేళ మీరు చేసినా సరే దయచేసి కొంచెం విజ్ఞతతో తెలుగుతో చేయండి. ఇట్లా దొరికిపోయేటట్టు చేస్తే అబస్పాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ 25 లక్షల రూపాయలు ముట్టింది నిజమే, కానీ అవి రిటర్న్ పోయినా పోలేదా అంటే మీకేమనిపిస్తా ఉంది? నాకు తెలిసి అవి కాకోకుండా మిగతా వాళ్ళ మంగ్లీ గారికి సంబంధించిన ఏవైతే ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎన్నైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో, వాళ్ళ ఓన్ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకి ఎవరికైతే ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈఓడబ్ల్యూ వాళ్ళు అంటే నిడివిగా చెక్ చేస్తే ఇంకా చాలా రహస్యాలు బయటపడడానికి అవకాశం ఉంది. అసలు ప్రతి స్థాయిలో ఇన్ని అగ్రిమెంట్లు ఇన్ని తప్పు తడిక ఏది ఏప్రిల్ 30వ తారీఖు కొన్నా దాని మీద డిసెంబర్ 3వ తారీఖు స్టాంప్ ఉంటుందా? అసలు ఎక్కడైనా ఇది నమ్మడానికి నిజంగా. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారో ఈ సబ్ రిజిస్ట్రార్ మీద కూడా ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయాలి. ప్రీవియస్ చేశారు. ఎవరైతే ఈయన ఉన్నారో ఈయన మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇవన్నీ లోతుగా అంశాలు అన్ని పరీక్షించిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మేము క్లియర్ కులంకషంగా పరిశీలించిన తర్వాత వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్, మీకు తెలిసి ఇప్పటి వరకు మధు పైన మంగ్లీ కేసు పెట్టిందా అంటే దానికి ఏమైనా సమాధానం? నార్సింగి పోలీస్ స్టేషన్ లో నేను కేసు పెట్టానని పదే చెప్తా వచ్చింది. ఎఫ్ఐఆర్ ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏంటి? నాకైతే ఎఫ్ఐఆర్ అయితే నా దృష్టికి రాలేదండి. నా మీద కంప్లీట్ BNS 79 పెట్టారని చెప్పి మాత్రం తెలిసింది. అక్కడ నుంచి SI గారు ఫోన్ చేశారు. తర్వాత CI గారితో నేను మాట్లాడా. సార్ ఇంతవరకు ఆవిడ ఎవిడెన్స్ ఇవ్వమని, ఇంతవరకు ఒక ఎవిడెన్స్ కూడా ఏమి ప్రొవైడ్ చేయలేదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సో నా దృష్టికి అయితే రమావతి మధు మీద కేసు పెట్టిన అంశం అయితే తెలీదు. ఒకవేళ పెడితే ఎందుకని మరి రమావతి మీద అక్కడ పెట్టారు? మీరు తెలంగాణ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి గారిని ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన మీద ఇవ్వలేదు? తర్వాత CP సజ్జనారాయణ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎందుకని వాళ్ళ మీద ఇవ్వలేదు? నాట్ ఓన్లీ రమావతి మధు, శైలజ చౌహాన్, భరత్ చౌహాన్, తర్వాత వాళ్ళ తమ్ముడు శివ, వీళ్ళందరి మీద ఎందుకని ఇవన్నీ కంప్లైంట్స్ చేయలేదు? ఇప్పుడు ఇదే నోటీసులలో మీడియాకు పంపించిన దానిలో, మీకు పంపించిన దానిలో ఇది కూడా ఒకటి కనబడతా ఉంది. సుబ్బారావు, ఇది మీకు ఆల్రెడీ అంది ఉంటుంది, దీనికంటే ముందే అంది ఉండొచ్చు. 26/3/2026 తారీఖు రోజే మీ పైన డిఫమేషన్ వేసినట్టు కనబడుతుంది. నాకు మాత్రం ఇది ఈ రోజే అందిందండి. మీరు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో సైన్ అయితే చూస్తాం కదా, సో ఆ రోజే అందింది. 26వ తారీఖు 3వ నెల. సో 26వ తారీఖు 3వ నెల అంటే
మరి ఇప్పుడు వరకు కూడా అందకుండా ఎలా ఉంటుంది? ఓకే. ఇన్ని నెలలు ఈవిడ ఎప్పుడు ఈ డేట్ కాదు మనం చూడాల్సింది. వీళ్ళు ఎప్పుడైతే మనకు పోస్ట్ చేశారో అప్పుడు కావాలి. ఆ పోస్ట్ డేట్, ఆ పోస్టర్ లో ఒకసారి ఆ పోస్ట్ డేట్ కూడా నేను చూసేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పుడు 26వ తారీఖు 3వ నెల 2026వ తారీఖు ఆవిడ డెఫమేషన్ సూట్ వేశారండి. ఇక్కడ పోస్ట్ డేట్ వచ్చేసి 6/5/2026 తారీఖు అని ఉంది. ఇదిగోండి క్లియర్ గా ఇక చూడండి, ఈ 6/5/2026 అంటే చూడండి, ఇందులో కూడా ఫ్యాబ్రికేషన్, ఇందులో కూడా మోసమే, ఇందులో కూడా అంతా మాయా. మీకు ముందు ముట్టలేదా? లేదండి, నాకు ఈ రోజే వచ్చింది ఈ దసరా. ఇగోండి, దీన్ని అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నేను సైన్ చేసిన డేట్ కూడా చూసుకోండి. ఈ రోజు డేట్ ఎంత అండి? 8వ తారీఖు 5వ నెల 2026. మీరు పోస్టల్ డేట్ కూడా చూసుకోండి. ఇంకా దీన్ని అయితే ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. నాకు ఇందాకే పోస్ట్ మ్యాన్ మా వాచ్మెన్ తో తీసుకుని వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చేలేడు. ఇక్కడ ఏమని ఉందండి? 6వ తారీఖు 5వ నెల 2026. ఆవిడ డేట్ ఏముందండి? 26వ తారీఖు 3వ నెల. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మంగ్లీ గారు? దయచేసి ఇకనైనా మీ చేసే తప్పులన్నీ. మీరు ఇవన్నీ పంపించినందుకైనా కొంచెం భయపడరా? మరి భయమా? ఇవన్నీ ఎందుకండి? ఇదంతా రేపొద్దున చలిమంట వేసుకుని కాగేస్తారు. చలికాలం కోసం వీటన్ని అట్టి పెట్టుకుంటా. ఎందుకంటే ఇంత అసలు తెలివి లేకుండా తప్పు చేయటంలోనైనా కొంచెం నైపుణ్యం ఉపయోగించాలి కదా. ప్రతిసారి దొరికిపోయే తప్పులే ఎందుకు చేస్తారు? దయచేసి ప్రజలందరూ గమనించండి. 26వ తారీఖే డెఫమేషన్ సూట్ వేస్తే మరి 6వ తారీఖు 5వ నెల ఎట్లా అది అవుతుందండి? కాబట్టి ప్రజలందరూ మీరే గమనించాలి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? క్లయింట్లకు ఎట్లా మీరు న్యాయం చేయబోతా ఉన్నారు? దీనిలో ఉన్నటువంటి దోషులకు ఎట్లాంటి శిక్షలు పడైపోతా ఉన్నాయి? ఈ చూడండి, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరఫున పోరాటం చేస్తున్నా. ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నా. నా క్లయింట్ల తరఫున పోరాడుతున్నా. నన్ను భయపెట్టి మభ్యపెట్టి మీడియా దృష్టిని మరల్చడానికి, మీడియాను కూడా నోరు నొక్కేయడానికి మంగ్లీ గారు చూస్తున్నారు. ఐ డోంట్ కేర్. నేను అసలు ఎలాంటి వాటిని లెక్క చెయ్యను. సుబ్బు వీటికి భయపడేవాడు కాదు. ఖచ్చితంగా వీటన్నిటిలో ఉన్న తప్పులన్నింటినీ కూడా తీసుకొస్తాం. వాటన్నిటికీ కూడా మంగ్లీ గారు కోర్ట్ ఆఫ్ లా ద్వారా సమాధానం చెప్పాలి. అప్పుడు ఏం సమాధానం చెప్తారో మనం డిసైడ్ చేద్దాం. ఫైనల్ గా మెటా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ ఈ లీగల్ నోటీస్ లో పేరుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి ఈ యొక్క లీగల్ నోటీస్ లో పేరుంది. మెటా ప్లాట్ఫామ్స్ కి, యూట్యూబ్ కి ఇట్లా లీగల్ నోటీస్ పంపించడానికి ఎట్లా చెప్తారు? ఇదంతా ఒక పైశాచిక చర్య. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఇది. మీరు నిజంగా మీడియా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయితే మీరే ఆమె పనిచేసిన మొదటి ఛానల్ V6 పేరు కూడా ఉంది, 10వ నెంబర్ అనుకుంటా. నేను అదే అంటానండి, మీరే ఎన్నో అంశాల గురించి, గుట్కా గురించి మాట్లాడారు, పెద్ద పెద్ద అంశాల గురించి మాట్లాడారు. మరి మీరు పనిచేసినప్పుడు మీరు ఎలా మాట్లాడగలిగారు? మీరు ఎలా విమర్శించగలిగారు? దానికి సమాధానం చెప్పండి. మీరు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఇలాంటివన్నీ ఎలా చేయగలిగారు? అంటే ఏరు దాటిన తర్వాత తెప్పదగలేస్తారా మీరు? అంటే మీ తర్వాత ఉన్నటువంటి మీరే కదా, జనరేషనే కదా. మరి మీరు చేసే పనిని అసలు ఒక మీడియా గొంతు నొక్కేయాలనే ఈ పైశాచిక ఆలోచన వచ్చినప్పుడే మంగ్లీ గారిని మీరందరూ కలిసి బ్యాన్ చేయాలి. నేను ఇదే తొలి వెలుగు వేదికగా చెప్తున్నా, మీడియా వాళ్ళందరూ కూడా కలిసిగట్టుగా ఆమెను బ్యాన్ చేయాలి. ఏదైతే ఆవిడ తప్పు చేసిందో ఈ నోటీసుల్లో కానివ్వండి, ఏది ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కానివ్వండి, వీటి తప్పులన్నింటినీ కూడా ఆవిడ బహిర్గతంగా చెప్పాలా. దాని మీద వివరణ ఇవ్వాలా. సో ఖచ్చితంగా మంగ్లీ గారి మీద ఎక్కడా తగ్గేదే లేదు. మంగ్లీ మా గారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను వేసిన డెఫమేషన్ సూట్కి కూడా ఆవిడ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా మంగ్లీ గారు తప్పించుకోవడానికి అవకాశం లేదు. బాధితులందరినీ కూడా భయపెట్టి ఈ అడ్వకేట్ సుబ్బున్ అనే వ్యక్తి ద్వారా భయపెట్టేసి కామ్ అవుతారనుకుంటున్నారు. ప్రాణం నాకు కేసులో నుంచి నన్ను తీసేయనంత వరకు, నేను కేసులో ఉన్నంత వరకు, నేను శక్తి వంచన లేకుండా నేను ఏం చేయగలను అంతవరకు కృషి చేస్తాను.